लक्ष्मीं जगन्मातरं भावये आद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सदाद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सदादिलक्ष्मीं जगन्मातरं भावये। श्रुत्यै नमोऽस्तु शुभकर्मफलप्रसूत्यै रथ्यै नमोऽस्तु रमणीयगुणार्णवायै शक्त्यै नमोऽस्तु शतपत्रनिकेतनायै पुष्ट्यै नमोऽस्तु पुरुषोत्तमवल्लभायै। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय। శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. సనత్కుమార్ మహర్షి తపశ్శక్తితో దర్శించి మనకు ప్రసాదించిన లక్ష్మీ సహస్రనామాల్లో 840వ నామం మహాదేవ బలోదయ. ఈ నామానికి వ్యాఖ్యానం చెప్పుకున్నాం. తర్వాతి నామముల వరుస డాకినీడ్య, శాకినీడ్య, సాకినీడ్య, సమస్త జట్, నిరంకుశ, నాకివంద్య, షడాధారాధిదేవత. 841వ నామం డాకినీడ్య. నమస్కారంలో శ్రీ డాకినీడ్యాయై నమః అని చెప్పబడుతున్నది. తర్వాతి నామం 842 శాకినీడ్య, శ్రీ శాకినీడ్యాయై నమః. 843వ నామం సాకినీడ్య. నమస్కారంలో శ్రీ సాకినీడ్యాయై నమః. ఈ మూడు నామాలకి ఒక అనుబంధం ఉన్నది. ఈడ్య అంటే స్తుతింపబడునది అని అర్థం. డాకిని ఈడ్య అంటే డాకిని దేవత చేత స్తుతింపబడే తల్లి అని. అదేవిధంగా శాకిని, సాకిని అనే దేవతల చేత కూడా ఆరాధింపబడుతూ స్తోత్రింపబడుతున్న అమ్మవారు అని. అయితే ఇక డాకిని, శాకిని, సాకిని అనేటువంటి మూడు కూడా యోగిని దేవతలు అని తెలుసుకోవాలి. ఇక్కడ ఈ యోగిని దేవతలు అన్నప్పుడు ఈ షట్చక్రాల యందు భాషించేటువంటి అక్షరశక్తులకి ప్రధానమైనటువంటి వారు. డాకిని, శాకిని, రాకిని, హాకిని, లాకిని నామాలు మనకి లలితా సహస్రనామాలు కూడా కనబడుతుంటాయి. ఇవి అక్షరశక్తులు కూడా. అక్షరశక్తులు యోగ కేంద్రాల యందు భాషించేటువంటి యోగిని దేవతలు అని అంటారు. ఇక్కడ ఈ యోగిని దేవతల చేత ఆరాధింపబడుతున్న పరాశక్తి అని ఈ మూడు నామాలకి కలిపి అర్థం. 844వ నామం సమస్త జుట్. ఇది నమస్కారంలో శ్రీ సమస్త జుషే నమః. ఈ దేవత చేత ఆ దేవత చేత ఆరాధింపబడుతుందని చెప్తూ చివరికి ఏమంటున్నారంటే అందరి చేత ఆరాధింపబడుతూ పూజింపబడుతున్న తల్లి సమస్త జుషే నమః. ఇంకొక అర్థంలో ఈ జుట్టు అనే శబ్దానికి లయము చెయ్యునది అని అర్థం ఉన్నది. అప్పుడు సమస్తమును తనలో లీనం చేసుకునే పరాశక్తి అనే అర్థాన్ని కూడా స్వీకరించవచ్చు. 847వ నామం నిరంకుశ. ఇది నమస్కారంలో శ్రీ నిరంకుశాయై నమః. ఇందులో విశేషమైనటువంటి అర్థం అమ్మవారిని అడ్డగించే శక్తి ఏదీ లేదు కనుక అంకుశము అంటే అడ్డగించేది, అణచివేసేది అని అర్థం. అమ్మవారిని నియంత్రించేవారు లేరు, అణచివేసేవారు లేరు. ఆ కారణం చేత అడ్డంకి అనేది లేకుండా సర్వవ్యాపకమై ఉన్న శక్తి అనే ఉద్దేశంలో ఈ నామం వాడబడింది. 846వ నామం నాకివంద్య. శ్రీ నాకివంద్యాయై నమః. నాకము అనగా స్వర్గము. నాకములో ఉండేవారు స్వర్గవాసులు, వారిని నాకి అంటారు. కనుక నాకి అంటే స్వర్గవాసులైన దేవతలు, వారి చేత పూజింపబడుతున్న తల్లి గనక నాకివంద్య. ఇక డాకినీడ్య నుంచి ఈ నాకివంద్య వరకు మనం పరిశీలించినట్లయితే సమస్త దేవతల చేత ఆరాధింపబడుతున్న తల్లి అని చెప్పడమే కాకుండా దేవతలకు కూడా దిక్కైన అమ్మవారు. దేవతల లోకంలో ఎటువంటి దాన్నైనా ఎదుర్కొనగలరు, కానీ అమ్మవారిని ఎవరు ఎదుర్కొనలేరు, అడ్డగించేవాళ్ళు లేరు. అందుకే నిరంకుశ. ఈ నిరంకుశ శబ్దంతో కూర్చున్నటువంటి ఈ నామములన్నీ కూడా అమ్మవారి యొక్క సర్వస్వతంత్రత శక్తిని తెలియజేస్తున్నారు. ఆ సర్వతంత్ర స్వతంత్రమైన పరమేశ్వర స్వరూపమే అమ్మవారు అనే భావం ఇందులో కనబడుతున్నది. తర్వాత నామం షడాధారాధిదేవత. శ్రీ షడాధారాధిదేవతాయై నమః. షడాధారములు అనగా 6 ఆధార చక్రములు. ఇవి క్రమంగా మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ అనబడే 6 చక్రములు. ఈ 6 చక్రములకు అధిదేవత. ఈ కుండలిని శక్తి ఈ 6 చక్రాలుగా విచ్చుకుని ప్రసరిస్తున్నది మన శరీరంలో. ఈ 6 చక్రాల్లో ఉండేటువంటి శక్తులన్నీ అమ్మవారి స్వరూపములే. ఈ 6 చక్రాల్లో ఆ పరమయోగినైన అమ్మవారు అధివసించి ఉన్నారు గనుకనే ఆ చైతన్యం వ్యాపించున్నది. మొత్తానికి షడాధారాధిదేవత అంటే కుండలిని అని అర్థం. ఇప్పుడు ఈ మొత్తం శ్లోకంలో డాకినీడ్య నుంచి షడాధారాధిదేవతాయే నమః వరకు చెప్పబడుతున్నదంతా కుండలిని శక్తియే. ఇది భావించినట్లయితే డాకిని, శాకిని, సాకిని అనేది ఆయా చక్రాల్లో ఉన్న అక్షరశక్తులను చెప్పుకున్నాం.
అదేవిధంగా కొన్ని ఇక్కడ పేర్కొన్న మొత్తం ప్రతి చక్రంలో అక్షరశక్తులు కూడా అమ్మవారిని కొలుచుకుంటున్నాయి కనుక సమస్త జుట్టు. అలాగే యోగ కేంద్రాల్లో ఉన్న దివ్యశక్తుల్ని దేవతలు అంటారు. ఆ దేవతల చేత ఆరాధింపబడుతుంది కనుక నాకివంద్య. ఈ కుండలిని శక్తి నిరాఘాటంగా ప్రయాణిస్తుంటుంది కనుక నిరంకుశ. 6 చక్రముల్లో అధివసించి ఉంది కనుక షడాధారాధిదేవత. ఇలా మొత్తం కుండలిని శక్తిని అంతటిని ఒక్క శ్లోకంలో నిక్షిప్తం చేసి చూపిస్తున్నారు. తర్వాతి నామములు భువన జ్ఞాన నిశ్రేణి భువనాకార వల్లరి శాశ్వతి శాశ్వతాకార లోకానుగ్రహకారిణి. 848వ నామం శ్రీ భువన జ్ఞాన నిశ్రేణి. ఇది నమస్కారంలో శ్రీ భువన జ్ఞాన నిశ్రేణ్యై నమః అని చెప్పబడుతున్నది. నిశ్రేణి అని నిశ్రేణి అని 2 రకాల పాఠములు లభిస్తున్నాయి. శ్రీ భువన జ్ఞాన నిశ్రేణ్యై నమః అని అమ్మవారు నమస్కారం చేసుకొని, నిశ్రేణి అంటే నిచ్చెన అని అర్థం. సంస్కృత నిశ్రేణి శబ్దమే తెలుగులోకి నిచ్చెన అని వచ్చినది. అందుకు భువన జ్ఞాన నిశ్రేణి, భువనములను తరింపజేసే జ్ఞానమనే నిచ్చెన అమ్మవారు. సమస్త భువనములు కూడా అమ్మవారి యొక్క జ్ఞానం వల్లనే, చైతన్యం వల్లనే తరించుతున్నాయి. జ్ఞానం ఎలా ఉందంటే నిచ్చెన ఎలా ఉందిట. నిచ్చెన అంటే ఊర్ధ్వ దిశకు తీసుకువెళ్ళేది నిచ్చెన. పైకి వెళ్ళాలంటే నిచ్చెన వాడతాం. అలాగే ఉన్నత స్థితికి వెళ్ళాలంటే జ్ఞానం అనే నిచ్చెన కావాలి. అలాగే భువనంలో ఉన్న ఎవరైనా సరే ఉన్నత స్థితికి చేరాలంటే జ్ఞానం అనే నిచ్చెనగా అమ్మవారు ఉన్నట్ట. ఇది కూడా వేదరూపిణ అర్థాన్ని స్వీకరించవచ్చు. వేదము జ్ఞానస్వరూపం గనక వేదరూపమైన నిశ్రేణి. అంతేకాదు ఇంకొక అర్థంలో ఈ భువనములు తయారు చేసే జ్ఞానం ఒకటి ఉన్నది. భూమి ఇలా ఉండాలి, జలము ఇలా ఉండాలి, అగ్ని ఇలా ఉండాలి, ఈ లోకం పైన ఈ లోకం ఉండాలి అనే ఏర్పాటు ఎవరు చేశారు? సృష్టిలో కారణం లేకుండా ఏదీ జరగదు అనే హేతువాదంతో మనం ఆలోచించినప్పటికీ సృష్టి ఎప్పుడూ కూడా యాక్సిడెంట్ కాదు. దీని వెనకాల ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళికే భగవద్జ్ఞానము. అలాగే భువనములు ఏ జ్ఞానంతో ఏర్పడ్డాయి, ఆ జ్ఞానము క్రమంగా ఉన్నత స్థితిలో ఉంటూ ఒక భువనంపై ఒక భువనం ఏర్పరిచిన ఆ జ్ఞానమే భువన జ్ఞాన నిశ్రేణి అని చెప్పబడుతున్నది. ఈ అర్థాన్ని కూడా ఇక్కడ స్వీకరించవచ్చు. తర్వాతి నామం భువనాకార వల్లరి. 849వ నామం శ్రీ భువనాకార వల్లర్యై నమః. వల్లరి అంటే పూలతీగ అని అర్థం. భువనాకారముగా ఉన్న పూలతీగ. ఇదొక రమ్యమైనటువంటి భావాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. ఈ భువనములన్నీ కూడా అతల వితల సుతల రసాతల తలాతల పాతాళ, ఇవి అధోలోకములు. ఆ తర్వాత భూర్లోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకములు, ఇవి ఊర్ధ్వలోకములు. ఈ 7 ఆ 7 కలిపితే 14 లోకాలు. ఇవే చతుర్దశ భువనాలు అంటారు. ఇవి క్రమంగా అతల నుంచి చిట్ట చివరికి చెప్పబడుతున్న సత్యలోకం వరకు కూడా ఒకదానిపై ఒకటి ఉన్నాయి. ఇవే భువన జ్ఞాన నిశ్రేణి అని భావించవచ్చు. అదేవిధంగా ఇవి ఎలా ఉన్నాయంటే ఒక తీగ పాకినట్టు పాకుతున్నాయట. అలా క్రింద నుంచి పైకి పాకే తీగలాగా ఈ లోకములు ఉన్నాయి. తీగతో ఎందుకు పోల్చారంటే ఒకదానికి ఒకదానితో అనుబంధం ఉంది. ఇది తెలుసుకోవాలి. ఒక లోకానికి మరో లోకానితో అనుబంధం ఉంటుంది. అయితే ఏ లోకంలో వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఈ లోకం మాదని, కానీ సృష్టిలో ఒకదానికి ఇంకో దానితో అనుబంధం ఉంటుంది తెలుసుకోవాలి. విశ్వంలో ప్రతి దానికి కూడా ఒకదానితో ఒకటి అనుబంధం ఉన్నది. అది తెలుసుకోకుండా మన కోసం మనమే చూసుకుని మిగిలిన అనుబంధాలు తెంచివేస్తే విశ్వగతే దెబ్బతింటుంది. అందుకే ఎక్కడో ఉన్నటువంటి నక్షత్ర గ్రహాల యొక్క ప్రభావం మన మీద పడుతోంది. దాన్ని బట్టి మన యొక్క సుఖదుఖాలు జీవితాలు మారుతున్నాయి అంటేనే తెలుస్తున్నది. విశ్వంలో ప్రతిదీ కూడా ఒకదానితో ఒకటి అనుబంధం ఉన్నది. ఈ అనుబంధంగా వ్యాపించిపోయింది. తీగకుండేది వ్యాపకత్వ లక్షణం. అలా వ్యాపించుతూ వెళుతోంది కనుక ఈ భువనములన్నీ కూడా అమ్మవారి స్వరూపములుగానే భావించాలి. ఎందుకంటే తల్లి లేకపోతే ఈ భువనములకు ఉనికి లేదు, వ్యాపకత్వము లేదు, కొనసాగింపు లేదు. భువనములు కొనసాగుతూ వ్యాపించి ఉన్నాయి. ఏ చిచ్చక్తి వల్ల ఇలా వ్యాపించి ఉన్నదో, అలాగే భువనములన్నీ ఏ శక్తి వ్యాపించున్నదో ఆ తల్లి భువనాకార వల్లరి. అయితే ఇందులో విశేషం ఏంటంటే భువన జ్ఞాన నిశ్రేణి భువనాకార వల్లరి. ఈ మాటల్లో మరొక భావాన్ని కూడా గ్రహించవచ్చు. ఇక్కడ కుండలిని గురించి మాట్లాడుతున్నాం కనుక కుండలిని స్వరూపంలో ఒక్కొక్క చక్రము దాటుకుంటూ వెళుతూ ఉంటాం. ఆ చక్రస్థానములే ఈ లోకములు కూడా. అందుకే భువనములన్నీ మనలోనే ఉన్నాయి. మనలో ఉన్న భువనాలు ముందు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ భువనముల్లో మనకు శాస్త్రం వర్ణించింది. ఎక్కడ భూలోక భువర్లోక సువర్లోక మహోర్లోక జనోలోక ఇత్యాది లోకములు ఉన్నాయి చెప్పారు. అందుకే భూ భువః సువః మహః జనః తపః అని ప్రాణాయామ సమయంలో కూడా చేస్తూ ఉంటారు. వ్యాహృతులు అంటారు వీటిని. ఆ వ్యాహృతులతో ప్రాణాయామం చేసేటప్పుడు ఆయా కేంద్రాలని దాటుకుంటూ ఆ ప్రాణశక్తి ప్రసరిస్తూ ఉంటుంది. ఆ దాటుకుంటూ వెళ్ళడమే తీగలా కొనసాగడం.
అదేవిధంగా నిచ్చెన అని చెప్పడంలో ఒకదానిపై ఒకటి ఉన్నాయి కనుక నిచ్చెన. నిచ్చెన చెప్పి మళ్ళీ దాటుకుంటూ వెళుతున్న తీగను ఎందుకు వర్ణించారంటే, నిచ్చెనైతే ఒకదాని నుంచి ఒకదాన్ని దాటగానే క్రింది దాంతో సంబంధం పోతుంది, కానీ తీగ అలా కాదు, మొత్తం సంబంధం ఉంటుంది అని చెప్పడానికై పైకి వెళుతోంది అని చెప్పడానికి నిచ్చెన అని చెప్పారు. ఒకదానితో ఒకటి అనుబంధం ఉంటూ కొనసాగుతూ పైకి వెళుతున్నది తీగ అని చెప్పారు. అందుకే కుండలినే వల్లి అని కూడా చెప్పబడుతుంది. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య అనే తత్వం కూడా మనకి కనబడుతున్నది శాస్త్రములు యందు. ఆ వల్లివే ఇక్కడ వల్లరి ఉంది. ఈ తీగ భువనాకార వల్లరి, భువనములు అనబడే తీగగా వ్యాపించినటువంటి తల్లి. ఈ విధంగా ఒక దివ్యమైన భావాలతో ఈ నామాన్ని చూపిస్తూ 850వ నామం శాశ్వతి. ఇది నమస్కారంలో శ్రీ శాశ్వత్యై నమః. శాశ్వతమైన తత్వము అమ్మవారు. శాశ్వతము అంటే 3 కాలాలలో నశించని తత్వము. భువనములంతటా కూడా చిచ్చక్తిగా అమ్మవారు వ్యాపించారు. కానీ ప్రళయాదుల్లో భువనాలు లయించిపోతాయి, కానీ చిచ్చక్తి లయించదు, అది ఎప్పుడు ఉంటుంది. అందుకు భువనములుగా అమ్మవారు కనబడుతున్నా భువనములతో పాటు నశించకుండా ఉంటున్న తల్లి గనక శాశ్వతి అని చెప్పబడుతున్నది. 851వ నామం శాశ్వతాకార. శ్రీ శాశ్వతాకారాయై నమః. ఇక్కడ శాశ్వతి శాశ్వతాకార రెండూ చెప్పడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? శాశ్వతి అంటేనే శాశ్వతం అని చెప్తూ ఉన్నారు కదా, మళ్ళీ శాశ్వతాకార ఎందుకన్నారు? ఇది కూడా భావించాలి. శాశ్వతి అనేది తత్వపరమైనటువంటి నామం. శాశ్వతాకార అంటే అమ్మవారి యొక్క స్వరూపాన్ని వర్ణించే నామం. తత్వతః అమ్మవారి శాశ్వతమైన తల్లి. అటువంటి తల్లి ఏ రూపము లేకుండా ఉన్న తల్లి, ఆవిడ రూపం స్వీకరించితే ఆ రూపం కూడా శాశ్వతమైనది. అందుకే సర్వే నిత్యాః శాశ్వతాశ్చ దేహాస్తస్య పరాత్మనః హానోపాదానరహితాః నైవ ప్రకృతిజా క్వచిత్ అని పురాణములు చెప్తున్నారు. అందుకు ప్రకృతి వికారములు లేని దివ్యమంగళ విగ్రహములు అమ్మవారు ధరించారు. అవి సర్వకాలాల్లోనూ ఉంటాయి. ఒక భగవంతుడు తపస్సు చేసిన వారికి ప్రత్యక్షమయ్యాడంటే అప్పుడే వచ్చాడని కాదు, ఎప్పుడూ ఉన్నవాడే. అలాగే అమ్మవారి దివ్యమంగళ విగ్రహములు శాశ్వతమైన ఆకారము కలిగినటువంటివి. అటువంటి తల్లికి నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.